అందరికీ జై భీమ్. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 14వ తారీఖు రోజు కరీంనగర్లో జోన్ 1 స్థాయిలో జరిగేటువంటి 4 పార్లమెంట్ల సమావేశాన్ని ఆదిలాబాద్, నిజామాబాద్, జైరాబాద్, కరీంనగర్ పార్లమెంట్లకు సంబంధించిన అన్ని అసెంబ్లీ కమిటీలు, అన్ని జిల్లా కమిటీలు హాజరయ్యి ఆ సమావేశాన్ని విజయవంతం చేయాలని పత్రికాముఖంగా కోరడం జరుగుతుంది. ఈరోజు దేశంలో పరిస్థితులను చూసినట్టయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీయడం కోసం, ఈ దేశంలో సెక్యులరిజాన్ని దెబ్బతీయడం కోసం మత ప్రాతిపదికన ఈ దేశంలో మనుషులను విభజించి మత రాజకీయాలు చేయాలని అనేకమైన కుట్రలు చేస్తా ఉంది. అదేవిధంగా రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో ఇవాళ భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది. భారతదేశ ప్రజలందరి ఐక్యత కోసం భారత రాజ్యాంగం ప్రామాణికంగా ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మత మైనారిటీలు, అగ్రకుల నిరుపేదలు అందరూ ఐక్యంగా భారత రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో చూసినట్టయితే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో నాడు అధికారంలో ఉన్ననాడు ఏనాడు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించిన పాపాన పోలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతబట్టుకుని జోడో యాత్ర చేస్తే ప్రజలెవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే నాడు భారత రాజ్యాంగాన్ని రాసేటువంటి అవకాశం వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాజ్యాంగ రచన సమితికి కూడా ఎన్నిక కాకుండా కుట్ర చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కేంద్రంలో 40 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 340 ద్వారా బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలలో సమాన అవకాశాలు జనాభా ప్రకారంగా ఇవ్వాలని భారత రాజ్యాంగం ఆర్టికల్ 340 చెప్పినా కూడా మీరు 340ని అమలు చేసినటువంటి పాపాన పోలేదు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట ఫలితంగా, రాజీనామా ఫలితంగా ఆనాడు బీసీల కోసం కాకా కలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేసి మరి ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ కమిషన్ ను బుట్టదాఖలు చేసిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ కున్నది. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరామ్ గారి పోరాట ఫలంగా మండల్ కమిషన్ అమలైతే దాన్ని వ్యతిరేకించినటువంటి దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నది. కాబట్టి మొత్తంగా చూస్తే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయి, బహుజన కులాలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయి. ఈ దేశంలో బహుజనులు బాగుపడాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనమందరం కాంగ్రెస్, బీజేపీలను త్యజించి బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలైన బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే మన సకల సమస్యలు పరిష్కారమైతాయని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై భీమ్.